బుటెలో బ్రేక్ ని చూసినాం. ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో భాగంగా కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రజాభవన్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కంది శ్రీనివాస్ రెడ్డి అభిమానులు తరలివచ్చారు. అనంతరం కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవ భవన్లో జన్మదిన వేడుకలు జరగనున్నాయి. మొన్న కర్ణాటకని మొన్న హిమాచల్ ప్రదేశ్ ని స్కూట తీసుకొని తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో కూడా మేమే అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ. తర్వాత రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి స్ఫూర్తిగా తీసుకుని ఆదిలాబాద్ గడ్డ మీద ఏ లక్ష్యంతోనే అయితే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినో కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలుపుకుపోయి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎం డబ్బా, ఓట్ల డబ్బా ఓపెన్ చేసిన వెంటనే, తెరిచిన వెంటనే, డబ్బా పగిలిన వెంటనే మొట్టమొదటిగా ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ 40,000 మెజార్టీతో ఆదిలాబాద్ లో గెలుస్తున్నాం. అందరినీ కూడా ఎస్టీ, గిరిజన సోదరులు, దళిత బిడ్డలు, అత్యంత వెనుకబడిన బీసీ బిడ్డలు, మైనారిటీ సోదరులు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. నేను మే 8వ తారీఖు నాడు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 45 రోజులలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఊపందుకున్నది. ప్రతి ఊర్లో కార్యకర్తలు, పాత కార్యకర్తలందరూ గర్వాపసి కింద వెనకొస్తున్నారు. అట్లనే బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, బీఎస్పీ నుంచి, ఎంఐఎం నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా మా పార్టీలోకి వలస లాగుతలేవు. ఆదిలాబాద్ పట్టణంలో అశేష ప్రజల, ఆదిలాబాద్ ప్రజల్ని నేను పేరు పేరున నమస్కరిస్తున్నా. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. బీసీల ద్రోహి జోగురామన్న, ఎస్సీల ద్రోహి జోగురామన్న, మైనారిటీల ద్రోహి జోగురామన్న, గిరిజనుల, ఎస్టీల ద్రోహి జోగురామన్న, అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి ప్రజాద్రోహి జోగురామన్నని ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి అని నేను ప్రజలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని కోరుతున్నా. వచ్చే 5 నెలల ఎలక్షన్లలో తెలంగాణ మొన్న